హాయ్ హలో వెల్కమ్ టు పవనీ స్పెషల్. ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక కప్పల గుంపు ఉంది. ఆ కప్పల గుంపు ఒకరోజు ఒక నున్నటి స్తంభాన్ని ఎక్కుదామని అనుకున్నాయి. అప్పుడు వెంటనే ఒకదాని వెంబడి ఒకటి ఎక్కడం స్టార్ట్ చేశాయి. ఆ కప్పల్లో ఒక కప్ప అనింది, ఇంతటి నున్నటి స్తంభాన్ని మనం ఎక్కగలమా అని అడిగింది. జారి పడిపోతామేమో అని చెప్పింది. వెంటనే కప్పల్లో ఉన్న అన్నీ ఒకదాని వెంబడి ఒకటి వెంటనే కింద జారి పడిపోవడం స్టార్ట్ చేశాయి. కానీ ఒక్క కప్ప మాత్రం ఏమి వినిపించుకోలేదు. తన పాటుకు తాను పైకెక్కి గమ్యస్థానాన్ని చేరుకుంది. ఎక్కి అక్కడ చేరి బెక్క నరుస్తూ ఉంది. అందరి కప్పలకు అర్థం కాలేదు, దీనికి ఏమైంది, అసలు ఇది ఎలా ఎక్కగలింది, మనం ఎందుకు ఎలా ఎక్కగలగలేకపోయామని. ఆ కప్ప గుంపులో ఒక కప్ప అని చెప్పింది, అది చవిటి కప్ప, దానికి వినిపించదు అని చెప్పింది. అంటే మీకు అర్థమైందా అండి? మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలి అనే సమయంలో చాలామంది మనుషులు నువ్వు చేయలేవులే, నీ వల్ల కాదులే అని మనల్ని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అదేవిధంగా మనల్ని కిందికి లాగాయాలని కూడా చూస్తూ ఉంటారు. చవిటి కప్పలాగే మనం కూడా ఉండాలి. ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోకూడదు. మనం చేరుకునే సమయం వచ్చేంత వరకు మన పాటికి మన పని, మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థానానికి చేరుకోగలం. ఈ కథలు నీతేంటో ఎవరికి ఏమర్థమైందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.